పాల విషయంలో నాకు జరిగింది మీ అందరు కూడా షేర్ చేసుకుంటానండి. ఏంటంటే ఫస్ట్ నేను పంజాబ్ వచ్చిన తర్వాత ఇంకా పాల ప్యాకెట్లు ఏం తీసుకోకుండా ఇక్కడ పాలు ఎక్కువ దొరుకుతాయి కదా అనేసి ఇంకా బయట ఇంకా ఆవు పాలు కొనుక్కోవడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్లో అయితే బాగానే ఇచ్చేవారు. పాలలో నీళ్ళు కలపడం వల్ల ఏం జరుగుతుందంటే పెరుగు అనేది బాగా కట్టకపోవడం అండ్ మిగడ కూడా మనకి అసలు బాగా రాదు. ప్యూర్ మిల్క్ అనేది కష్టమేనండి. ఎంతో కొంత వాటర్ అయితే కలుపుతారు. అదే వాటర్ని మనం ఈ లాక్టోమీటర్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. నేనైతే సెకండ్ టైం నేను పాలు మార్చిన వాళ్ళ దగ్గర అయితే ఇక్కడ చూడండి రీడింగ్ వచ్చేసి 30 వచ్చిందనమాట. అంటే 1 లీటరు పాలకు వచ్చేసి 1/2 లీటర్ వాటర్ కలిపే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. చూపిస్తున్నవి ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నది అనమాట. ఈ పాల వచ్చేసి నాకు రీడింగ్ ఎంత వచ్చిందో తెలుసండి, 20 వచ్చింది అనమాట. 20 వస్తే కనుక 1/2 అనమాట. రీడింగ్ వస్తే 1/2 లీటర్కి ఎక్కువ, 1/2 లీటర్కి తక్కువ వాటర్ అయితే కలుపుతాను. రీడింగ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను నా ఓన్గా టెస్ట్ చేసుకోవడానికి కొంచెం పాలు కొంచెం వాటర్ అయితే కలిపానండి. దీన్ని బట్టి కూడా మీరు చూడొచ్చు. రీడింగ్ వచ్చేసి వాటర్ కలిపినందుకు అయితే మనకి పైకి అయితే వచ్చేసింది, అంటే 20 రీడింగ్ అనమాట. అంటే 1/2 లీటర్ వరకు అయితే కలిపే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నేను ప్యూర్ వాటర్ కూడా టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాటర్లో వేయగానే అలా పైకి తేలడం లేదు, కిందకు వచ్చేసింది కాబట్టి ఇది ప్యూర్ వాటర్ అనమాట. ఇక్కడ మనం రీడింగ్స్ కూడా చూడొచ్చు. పైన వాటర్ అయితే ఉంది కాబట్టి దానిలో మిల్క్ అనేది ఉంది కదా, 30 దగ్గర వస్తే కనుక అది ప్యూర్ మిల్క్ అండి. చాలా యూజ్ అయింది. అండ్ నేను 1/4 మిల్క్ తీసుకున్నప్పుడు మాత్రం నాకు పెరుగు అయితే గడ్డలా వచ్చింది. అండ్ 1/2 వాటర్ కలిపిన మిల్క్ తీసుకున్నప్పుడు ఇలా అనమాట మొత్తం వాటర్ వచ్చేసింది పెరుగులో. మీటర్ ఏం ప్రమోషన్ కాదండి, నా ఓన్గా కొనుక్కున్నాను. కావాలనుకుంటే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేయండి.